వైజాగ్ బీచ్ లో కూర్చొని హైదరాబాద్ బిర్యానీ తినొచ్చు, కానీ హైదరాబాద్ లో బీచ్ వైబ్స్ ని ఎంజాయ్ చేయగలరా? ఎస్, ఎంజాయ్ చేసే టైం దగ్గరలోనే ఉంది. హైదరాబాద్ లో గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఒక ఆర్టిఫిషియల్ బీచ్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు సిటీలో కోస్టల్ వైబ్ వస్తుంది. లెట్స్ డైవ్ ఇంటు ద డీటెయిల్స్. ఈ ప్రాజెక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కొత్వాల్గూడలో 35 ఎకర్స్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లేస్ ని ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే ఇది ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరలో ఎక్సలెంట్ కనెక్టివిటీతో ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ లో 225 crores లో ఈ ప్రాజెక్ట్ ని తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డెవలప్ చేస్తుంది. ఇది గచ్చిబౌలి నుంచి జస్ట్ 20 kilometers ఉంటుంది. ఇందులో చెప్పుకోదగ్గ మెయిన్ పాయింట్స్ ఏంటంటే మ్యాన్ మేడ్ లేక్ విత్ వేవ్ మేకింగ్ టెక్నాలజీని యూజ్ చేసి వేవ్స్ ని క్రియేట్ చేస్తారు. కోస్టల్ ఏరియాస్ నుంచి ఫైన్ గ్రెయిన్ వైట్ ఆర్ గోల్డెన్ శాండ్ ని తీసుకొచ్చి కొత్వాల్గూడలో మ్యాన్ మేడ్ బీచ్ లో స్ప్రెడ్ చేస్తారు. ఇందులో ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటల్స్ కూడా ఉండబోతున్నాయి. వేవ్ పూల్స్, పార్క్స్, ప్లే జోన్స్, సైకిల్ ట్రాక్స్, ఫుడ్ కోర్ట్స్, థియేటర్స్ అండ్ డెకరేటివ్ ఫౌంటైన్స్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సెపరేట్ ఫ్యామిలీ జోన్స్ కూడా ఉండబోతున్నాయి. అందులో వేవ్ పూల్స్, ప్లే ఏరియాస్, సైక్లింగ్ ట్రాక్స్ కూడా ఉంటాయి. థియేటర్స్, డెకరేటివ్ ఫౌంటైన్స్, వాటర్ స్పోర్ట్స్ అండ్ ఈవెన్ బీచ్ సైడ్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి. అంటే కోస్టల్ ఫీల్ ఇన్ హైదరాబాద్ స్టైల్. తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ PPP మోడల్లో ప్రైవేట్ డెవలపర్స్ ని పిలుస్తుంది. గవర్నమెంట్ ల్యాండ్ ప్లస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కలిపి ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఫీజిబిలిటీ స్టడీస్ కూడా జరుగుతున్నాయి అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ కూడా కన్సిడర్ చేస్తున్నారు. హైదరాబాద్ ని గ్లోబల్ టూరిజం మ్యాప్ లో పెట్టాలన్నదే ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఎయిమ్. హైదరాబాద్ లో బీచ్ అంటే ఒక అర్బన్ రీక్రియేషన్ స్పేస్ క్రియేట్ చేయడం, ఎంప్లాయ్మెంట్, టూరిజం అండ్ వీకెండ్ ఎస్కేప్ కి బూస్ట్ అన్నట్టే. పబ్లిక్ రెస్పాన్స్ మిక్స్డ్ గా ఉంది. కొంతమంది ఎక్సైట్ అవుతుంటే కొంతమంది స్కెప్టికల్ గా ఉన్నారు. కానీ సిటీలో స్ట్రెస్ రిలీఫ్ స్పేస్ క్రియేట్ చేయడం అంటే లాంగ్ టర్మ్ లో టూరిజం కి చాలా ప్లస్ పాయింట్. ఆల్రెడీ DPR కంప్లీట్ అయిపోయింది. 2025 December లోనే వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి అంటున్నారు. సో హైదరాబాద్ లో బీచ్ వస్తుందా అంటే టైం చెప్తుంది, కానీ ఐడియా మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది. బీచ్ వైబ్ కావాలా లేక మాకు మా బిర్యానీ వైబ్ చాలంటారా? మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి.